పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. రాజైన యెహోయాకీము ఏలుచున్న 3వ సంవత్సరములో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి యెరూషలేమును ముట్టడి వేసి ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యము జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరనందు నిలువదగిన కొందరు బాలురను వారు రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పమని రాజు ఆజ్ఞనీయగా యూదులలో నుండి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నగో అని వారు ఎంపిక చేయబడ్డారు. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు రాజాజ్ఞ ప్రకారము వారు సిద్ధపరచబడుతున్నారు. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని వారిని అపవిత్రపరుచుకొనకూడదు అని దానియేలు ఉద్దేశించి తను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందని అనుగ్రహించెను కనుక నపుంసకుల అధిపతి దానియేలు మాటలకు అంగీకరించి వారికి తినుటకు శాకధాన్యములను పానమునకు నీళ్లను ఇప్పించి వారిని పరీక్షిస్తున్నాడు. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడ్డాయి అని దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. దానియేలు అతని స్నేహితులు దేవుని యొక్క పద్ధతులను ఆజ్ఞలను ఎరిగిన వారై బబులోను అధికారపు ఆజ్ఞలకు వారిని వారు ఎన్నడూను అప్పగించుకొనలేదండి. దేవుని కొరకు ప్రత్యేకంగాను రోషంగాను నిలబడినటువంటి భక్తులు ఆహారం చిన్న విషయమే కదా అని వారు ఆహారం విషయంలో నిర్లక్ష్యం చూపించలేదు. రాజభోజనమని ఆశతో వాటిని భుజించలేదు. రాజు ఆజ్ఞ తిరస్కరిస్తే మరణమైపోతామేమో అనే భయముతో వారు రాజాజ్ఞని వారు అంగీకరించలేదు. వారు తినే ఆహారం వారిని అపవిత్రపరుచుతుంది అనే ఆలోచన ఎప్పుడైతే వారికి కలిగిందో, మనం భుజించకూడదు అని వారెప్పుడైతే తీర్మానం కలిగి ఉన్నారో వెంటనే దేవుడు అద్భుతం చేశారండి. నపుంసకుల అధిపతికి వారి పట్ల కటాక్షమును కలిగించారు. దేవుని యొద్దకు వచ్చే జనులందరి కంటే కూడా దేవుని కొరకు నిలబడే వారి కొరకు ఆయన చూస్తున్న దేవుడు. అలా నిలబడే వారి జీవితంలో దేవుడు అద్భుతాలను ఆశ్చర్యాలను జరిగిస్తారండి. మన జీవితంలో కూడా అలాంటి ప్రత్యేకత కలిగి ఉన్నామా? దేవుడు వద్దు అని చెప్పినవి భుజిస్తున్నామా? ఆజ్ఞ అతిక్రమ కార్యాలను జరిగిస్తున్నామా? దేవుడు మీతో ఉన్నాడు అని సాక్ష్యం పొందాలంటే ప్రత్యేకించబడినటువంటి అనుభవం మనకి ఉండాలండి. దేవుడు మాతోనే ఉన్నారు, మేము దేవునితో ఉన్నాము అని అనుకుంటూ దేవునికి వ్యతిరేకంగా ఆయనకి దుఃఖకరమైనటువంటి పనులను చేస్తూ ఆత్మీయ జీవితంలో భ్రమపరుచుకుంటే ఒక సమయంలో మనం పరీక్షించబడతాం. పరీక్షలో నిలబడిన ఈ 4 అందరికంటే ప్రత్యేకమైన వారిగా రాజుకు కనబడుతున్నారు. వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని వింటూ వాక్యానుసారమైన జీవితానికై ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. అలనాడు భక్తులు ఏ రీతిగా అయితే దేవునిని సంతోషపెట్టేవారిగా లోకాన్ని కానివ్వండి, రాజులను కానివ్వండి, అధికారులను కానివ్వండి సంతోష పెట్టాలనే ఆలోచన వారిలో లేనందున దేవుడు అట్టివారిని ఎన్నుకొని అద్భుత కార్యాలు వారి ద్వారా జరిగించారు. అటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవంలో మనము మన కుటుంబాలు వెళ్ళాలి. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు మన కుటుంబాల్లో కూడా జరగాలి అని ఆశపడి ప్రార్థించగలిగితే
ప్రభు మనల్ని ప్రత్యేకిస్తారు, లోకంలో నుండి ప్రత్యేకిస్తారు, పాపంలో నుండి ప్రత్యేకిస్తారు. పరిశుద్ధాత్మ చేత నింపి అన్ని విషయాలలో ఆయన నడిపింపునిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడయుండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.